नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं त्वमर्थं प्रत्यगात्मानं पश्येदात्मानमात्मनि वाक्यार्थं तत आत्मानं सर्वं पश्यति కేవలం అయింది. మంచి శ్లోకం అది. ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏంటంటే మీరు వివేక ప్రక్రియతో ఆరంభం చేయాలి, అప్పుడు మీరు సర్వాత్మ ప్రక్రియలోకి ఎదుగుతారు అనేది ఈ శ్లోకంలో మనకి బాగా వచ్చే సందేశం. మీరు ఆ పని చేయకుండా మీరు సర్వాత్మ ప్రక్రియతో మొదలు పెడితే యూ మే ఫెయిల్. అది ఒకటి గమనించదగ్గ విషయం. సర్వమాత్మేతి వాక్యార్థే అది కూడా అయిపోయింది. ఊరికే అలా ప్రవాహంలో చదివేస్తున్నాను నేను. విజ్ఞాతేస్య ప్రమాణతః అసత్వే హ్యన్యమానస్య విధిస్తం యోజయేత్ కథం. ఇది ఈ శ్లోకం విలువైనది. ఇది పూర్వమీమాంసకులకి పాఠం చెప్పే శ్లోకం. శంకరులు ఏం చేస్తారంటే మీమాంసకులకు మీమాంసని బోధిస్తారు. నిజంగా బాబు అక్కడ పరిస్థితి ఇది, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విధానం ఇది. వేద విధి గలదు, అది నియోగిస్తుంది. నియోగము అని పేరు, విధికి నియోగము అని పేరు. విధిని అందుకుని కర్మను చేసేవాడికి నియోజ్యుడు అని అంటారు. అది నియోగిస్తుంది. కానీ అది నియోగించాలంటే వీడు నియోజ్యుడుగా తయారవ్వాలి ముందు. నేను బ్రహ్మచారిని అన్నవాడికే బ్రహ్మచారి ధర్మాలు విధింపబడతాయి. నేను గృహస్థుడను అన్నవానికి మాత్రమే గృహస్థ ధర్మాలు విధింపబడతాయి. గృహస్థ ధర్మాలని విధిస్తుందే తప్ప శృతి నువ్వు గృహస్థుడవు కమ్ము అని విధించదు. అవన్నీ స్మృతికారులు పెట్టారు, శృతి అలా విధించదు. కాబట్టి అసలు శృతిలో వివాహం లేదు. వివాహ ప్రక్రియ అంతా స్మృతి నుంచి వచ్చిందే. నిజంగా అంటే వివాహం చేసుకునేవాళ్ళు కాదని నా అభిప్రాయం కాదు. వివాహ మంత్రాలు అవన్నీ మీకు శృతిలో లేవు, అవన్నీ స్మృతి నుంచి వచ్చాయి. మంత్రాలు ఏదైనా కొన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా మొత్తం కల్పం అంతా స్మృతి నుంచి వచ్చింది. అస్తు. సో కాబట్టి విధి ఎవళ్ళకి వర్తిస్తుంది? ఎవళ్ళైతే తాము కర్తలము అనే ఒక నిశ్చయభావంతో ఉంటారో వాళ్ళకి విధి వర్తిస్తుంది. అకర్తృ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి విధి వర్తించదు అని ఆ శ్లోకం. విధిని నిరాదరణ చేయటంలో అభిప్రాయం కాదు, అది ఎవరికి వర్తించదో చెప్పారంతే. తస్మాద్వాక్యార్థ విజ్ఞానాత్ నోర్ధ్వం కర్మ విధిర్భవేత్ నహి బ్రహ్మాస్మి కర్తేతి విరుద్ధే భవతో ధియౌ. అవి రెండు బుద్ధులు. బుద్ధి అంటే దృష్టి, రెండు దృష్టులు. ఒక దృష్టి అహం అకర్తృ అభోక్తృ ఆత్మ విచ్ ఈజ్ నన్ అదర్ దాన్ బ్రహ్మన్, అదొక దృష్టి. మనం చేసేదే ఉండదండి, అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ప్రకృతి ధర్మంగా నడుస్తూ ఉంటుంది తప్ప మనం చేసేసేది ఏమీ లేదు దీంట్లో. అసలు మనం ఏది చేయం. ఉన్మిషన్ నిమిషన్ అపి అన్నాడు శ్రీకృష్ణుడు. కనురెప్పలు మీరు సంకల్పించి మూస్తారా తెరుస్తారా? అవి వాటంతటా అవి పోతూ ఉంటాయి. దీంట్లో కర్తృత్వం అనేది అసలు లేనే లేదు. ఉన్మిషన్ నిమిషన్ అపి నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్, అది శ్లోకం. కాబట్టి మనం చేసేది ఏమీ ఉండదు, అంతా నడుస్తూ ఉంటుంది, ప్రకృతి చేస్తూ ఉంటుంది. అంచేతనే ప్రకృతికి ఆ పేరు వచ్చింది. ప్రకృష్టాకృతి ప్రకృతి, ఫినామినల్ది. మనం సాక్షిగా నోమినల్గా ఉండడమే తప్ప మనం చేసేది ఏమీ ఉండదు. ఈ సత్యాన్ని అది ఒక దృష్టి. రెండవ దృష్టి ఏమిటి? నేను ఈ కర్మ చేయాలి, ఆ కర్మ చేయాలి, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది చేశాను, అది చేయలేదు, అది చేశాను, ఇది చేయలేదు అని వాడికి కర్తృత్వం వాడిని దొలిచేస్తూ ఉంటుంది. అది రెండో దృష్టి. ఈ రెండు దృష్టిలో ఒకడేమి ఉంటాయా? ఏమైనా అర్థం ఉందా మాటకి? ఉండవు. మొదటిది ఉన్నవాడికి రెండోది ఉండదు, రెండోది ఉన్నవాడికి మొదటిది ఉండదు. నువ్వు రెండో చోటు పెడతానంటావేటి? కాబట్టి ఒకసారి వాడు బ్రహ్మదృష్టిలో పడ్డాడంటే ఇంకా కర్తృత్వ దృష్టి అది నిషేధింపబడుతుంది, అది చెరిపివేయబడుతుంది.
మళ్ళీ అక్కడికి నువ్వు విధిని పట్టుకొచ్చేటువంటి ప్రసక్తి లేదు. బ్రహ్మాస్మీతి చ విద్యేయం నైవ కర్తేతి బాధ్యతే సకామో బద్ధ ఇత్యేవం ప్రమాణాభాసజాతయా. చూడండి, కర్త కర్మ క్రియ పెట్టుకోవాలి మీరు అన్వయంలో. బాధ్యతే, ఇది కర్మని ప్రయోగం, అది బాధ్యతే. ఏది బాధింపబడుతుంది అది కర్మ అవుతుంది. బ్రహ్మాస్మి ఇది ఇయం విద్య, అది కర్మ. దేని చేత బాధింపబడుతుంది? బాధింపబడితే అది కర్త అవుతుంది. కర్తను తృతీయ. అదేమిటి? అహం కర్త సకామ బద్ధ అనే భావన. ఆ భావన బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానమును ఎన్నటికీ బాధించలేదు. కర్తాకర్మ క్రియ మీకు స్పష్టంగా తెలిసిపోవట్లేదు. బ్రహ్మాస్మీతి చ విద్యేయన్నైవ కర్తేతి బాధ్యతే సకామో బద్ధ ఇత్యేవం ప్రమాణాభాసజాతయా. అన్వయం చెప్పేప్పుడు నేను ఏ రకంగా కర్త పదాలని, కర్మపదాలని, క్రియాపదాలని అన్నింటినీ పోగేసి ఒక గొలుసు కట్టుగా చేస్తానో మీరు పరిశీలిస్తూ ఉంటే మీకు భాష మీద పట్టు వస్తుంది. బ్రహ్మ అస్మి ఇతి చ విద్యా ఇయం నా ఏవ కర్త ఇతి బాధ్యతే సకామః బద్ధః ఇతి ఏవం ప్రమాణాభాసజాతయా. కర్త నేను కర్తను, సకామః అక్కడ ఇతి ఉంది. ఇతి అనియు సకామః కోర్కెలు గలవాడను, బద్ధ సంసార బంధమునందు ఉన్నవాడను. ఇతి అని ఏవం ఈ ప్రకారముగా ప్రమాణాభాసజాతయా, ప్రమాణము కాని ప్రమాణముచే, ప్రమాణము కాని ప్రమాణము నుండి పుట్టే బుద్ధిచే. ఆ బుద్ధిచే అనేది నేను తెచ్చిపెట్టుకోవాలి. పైన ఉంది కదా ద్వే ధియో అని, ధియా జాతయా ధియా, ధియా అని ఒకటి పెట్టుకోవాలి. అటువంటి బుద్ధిచే బ్రహ్మాస్మి, నేను పరమాత్మ, నేను అకర్తృ అభోక్తృ ఆత్మాభిన్న బ్రహ్మను అగుదును. ఇతి చ అనే ఇయం ఈ విద్యాజ్ఞానము నైవ బాధ్యతే, బాధింపబడదు. ఇక్కడ రెండు దృష్టిలు ఉన్నాయి. ద్వే ధియౌ రెండు ఉన్నాయి. సో ఒకటేమిటి? అహం కర్త సకామః బద్ధ, ఇది ఒకటి. లోకంలో అందరూ అలాగే ఉంటారు. దేవాలయానికి వచ్చి వాళ్ళలో 1000 మందిలో 999 మంది అహం కర్త సకామః అని ఉంటారు. ఒకడు అహం కర్త సకామః బద్ధ అని కూడా ఉంటాడు. వీళ్ళకి మేము బద్ధులమని తెలియదు. సంసారంలో ఉన్న వాళ్ళకి మేము బద్ధులము అని వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఆ రాగద్వేషముల సైకిల్కి అలవాటు పడిపోతారు. బద్ధులమని అనుకోరు. ఎలాగంటే అండర్ ట్రయల్ కన్విక్ట్స్ ఉంటారు. వాడు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అండర్ ట్రయల్, ఇండియన్ జ్యుడిషియరీ అలా చచ్చింది. వాడు అన్ని సంవత్సరాలు అండర్ ట్రయలే, వాడి ట్రయల్ ఎప్పుడూ అవ్వదు. అది ఎవడైనా బెయిల్కి అప్లై చేస్తే జడ్జి బెయిల్ ఇచ్చేస్తాడు. ఎవడో అప్లై చేయడు. వీడి తరఫున బెయిల్కి అప్లై చేసి కూడా ఎవడో ఉండడు. వాడు కూడా బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని ఆ లోపలే గార్డెన్ అది చేస్తూ అక్కడ బాసులు ఉంటారుగా, చిన్న బాసులు పెద్ద బాసులు. ఏదో బాసునో లేకపోతే బాసు గారి భార్య ఉంటే అమ్మగారినో ఎవరినో పట్టుకుని వాళ్ళకి ఏదో సేవ అది చేసుకుంటాం. అక్కడ భోజనం అది బాగుంటుంది, ఆర్గానిక్ ఫుడ్ అది ఉంటుంది. అది తింటూ అక్కడ వాడు ఉంటాడు. వాడిని బయటికి వెళ్ళమన్నా వెళ్ళడు. వాడు సంసారంలో అలాంటి వాళ్ళు ఫిట్ అయిపోయి ఉంటారు సంసారంలో. దాని నుంచి బయటికి వెళ్ళలేరు. అంచేతనే దేవుడి దగ్గరికి అహం కర్త సకామః అనే వెళ్తాడు. అహం కర్త సకామః బద్ధ అని వెళ్ళేటంటే వాడు జిజ్ఞాసు అయిపోవడానికి ఎంతో టైం పట్టదు. మొత్తానికి ఈ దృష్టి ఇదొక దృష్టి.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది దృష్టి? వేదం విధించింది అది? లేదు, వేదం విధించలేదు. నువ్వు కామన పెట్టుకోమని వేదం విధించలేదు. కామన పెట్టుకుంటే నువ్వు ఈ కర్మ చేయమని చెప్పింది. నువ్వు బద్ధుడు అని వేదం చెప్పలేదు. నువ్వు నిత్యముక్తుడు అని చెప్పింది. నువ్వు కర్తవని అసలు చెప్పనే లేదు. వీళ్ళు కర్తాచ ఆక్షేపలభ్య అని వీళ్ళు సూత్రం పెట్టుకుని ఆ కర్తని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. అర్థాపత్తిని అందుకోసం పెట్టుకున్నారు వాళ్ళు. అర్థాపత్తి అక్కర్లేదు అసలు, అనుమానం చాలు. వ్యక్తి వివేకము అని ఒక గ్రంథము గలదు. అలంకార శాస్త్రంలో వేశారు ఆ గ్రంథాన్ని. దాంట్లో అనుమానంలో అర్థాపత్తిని విలీనం చేస్తాడు. ఎందుకంటే ఈ అర్థాపత్తి ఎందుకు పుట్టిందో తెలిసిన, కర్తని సృష్టించడం కోసం పుట్టింది. కర్త ఒకటి కావాలి వాళ్ళకి, ఆత్మకర్త అని చెప్పడం కోసం పుట్టింది. ఆత్మకర్త అని ఎక్కడా వేదం చెప్పలేదు, పైగా అకర్త అని చెప్పింది. ఈ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఈ ఆత్మకర్త అనే మాటని? వాళ్ళకి అవసరం అది. అందుకోసం వాళ్ళు అర్థాపత్తిని సృష్టించుకున్నారు. ఈ అర్థాపత్తి అనవసరమే, అది అనుమానంలో పడేస్తే సరిపడుతుందని వ్యక్తి వివేకకారుడు చాలా యుక్తియుక్తంగా నిరూపిస్తాడు. కాబట్టి ఆత్మ ఎక్కడా కర్త అని చెప్పలేదు. మరి ఆత్మ చెప్పకుండా వీళ్ళకి ఐడియాస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదం చెప్పిందని పైగా బొంకుతారు. వేదం చెప్పిందా? నువ్వు కర్తవని చెప్పిందా వేదం? బొంకడమే అది, వేదం ఏం చెప్పలేదు. అలా కాదండి, అదే కర్మలు వేస్ట్ అయిపోతాయి, ప్రమాణం కాకుండా పోతుంది అని వాళ్ళు ప్రమాణాభాస కింద మారుస్తారు. అది ప్రమాణం ఏం కాదు. కర్త అన్న దాంట్లో ప్రమాణం కాదు. నేను కర్తను అన్న తర్వాత కర్మను విధించడంలో ప్రమాణమే తప్ప. కాబట్టి ప్రమాణాభాస నుంచి పుట్టింది ఈ బుద్ధి, నేను కర్తను అనే బుద్ధి. అంచేతనే ఉడికే ఒక విద్యార్థి నాతో అన్నారు, కొంచెం ఇవాల్వ్డ్ స్టూడెంట్స్, నాకు గాయత్రి చెప్పమంటే చాలా ప్రీతండి అన్నారు. మీరు తప్పకుండా చేయాలండి అన్నాను. గాయత్రి మంత్రాల్లో కల్లా శ్రేష్టమైనది. నా గాయత్రి ఆఫ్ పరం మంత్రం, మీరు గాయత్రి చేయండి అని చెప్పాను. నేను నిన్న చెప్పడం మర్చిపోయాను, నాకు గుర్తురాలేదు. లబ్ధానంద గారు సన్యాసానికి ముందు సుమారు 3-4 మాసాలు నిరంతరం గాయత్రి చేశారు. చేయమని పూజ్య స్వామీజీ చెప్పారు. నేను ఆ సందేశాన్ని వారికి అందజేశాను. నిరంతరం అంత గాయత్రి చేసిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. అంటే ఒక సాధన ఇచ్చినట్లయితే దాని మీద పూర్తి శ్రద్ధతో వారు గాయత్రి చేశారు. అలా గాయత్రి జపం చేస్తూ సన్యాసం పుచ్చుకున్నారు. ఆ రకమైన శ్రద్ధ. కాబట్టి గాయత్రి జపం చేసి శ్రద్ధ ఉన్నది, కర్తృత్వం లేదు. కాబట్టి సంకల్పం లేకుండా గాయత్రి జపం చేసుకోవచ్చు. నాన్న అడిగారు, నన్ను చేసుకోవచ్చు నేను చెప్పాను. గాయత్రి శృతి, సంకల్పం స్మృతి. శృతేరివార్థం స్మృతి అన్వగచ్చతని కాళిదాస మహాకవి అంటాడు. కాబట్టి చేసుకోవచ్చని మీరు సంకల్పాన్ని వదిలిపెట్టేయండి చెప్పాను. నాకు కర్తృత్వం లేదు బాబోయ్ అని ఆయన అంటుంటే ఆయనేమో నువ్వు సంకల్పం చేయమని విధించడం ఏంటి అసలు? కాబట్టి ప్రమాణాభాస నుంచి పుట్టింది ఈ కర్తృత్వం. అటువంటి దృష్టి వచ్చి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని ఎన్నడూ బాధించలేదు. ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసునండి. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానము అహం కర్త అనే జ్ఞానాన్ని బాధిస్తుంది అని ప్రతిపాదన. వై నాట్ ది ఆపోజిట్ అనే ప్రశ్నకి సమాధానంగా ఇది చెప్పారు. టీకాకారుడు రాశాడు. అది మళ్ళీ అందాం. కర్త నేను కర్తను ఇది అనియు సకామ కోర్కెలు గలవాడను బద్ధ బద్ధుడను ఇది అనే ఏవం ఈ ప్రకారమైన ప్రమాణాభాసజాతయ ప్రమాణము కాని ప్రమాణము నుండి పుట్టిన ధియా బుద్ధి చేత అహం బ్రహ్మాస్మి నేను పరమాత్మను అవుతున్నాను ఇతి చ అనే విద్య, లేకపోతే ఇతి అనే విద్యా చ. ఈ చాని తూ అనే అర్థంలో పెట్టుకోవచ్చు. విద్య అయితే జ్ఞానమైతే ఇయం ఈ విద్యాచ జ్ఞానమైతే నైవ బాధ్యతే ఎన్నడూ నిషేధించబడదు. ఎన్నడూ అంటే వారిని బట్టి వచ్చింది.
అహం కర్త ఇతి, సకామ ఇతి, బద్ధ ఇతి, ఏవం ఇత్థం ప్రకారేణ ప్రమాణాభాసజాతయా. ఆభాస అంటే ప్రమాణం కాని దాన్ని ప్రమాణాభాస అంటారు. ప్రమాణాభాసాత్ ఉత్పన్నయా ధియా అహం బ్రహ్మాస్మి ఇతి ఇయం విద్యా చ నైవ బాధ్యతే. మొత్తాన్ని శ్లోకాన్ని ఒక వాక్యం కింద తయారు చేసి పెట్టాం. బ్రహ్మాస్మీతి చ విద్యేయన్నైవ కర్తేతి బాధ్యతే. సకామో బద్ధ ఇత్యేవం ప్రమాణాభాసజాతయా. శాస్త్రాద్ బ్రహ్మాస్మినాన్యోహం ఇతి బుద్ధిర్భవేద్ దృఢా. యదా యుక్తా తదైవంధీః యథా దేహాత్మధీరితి. నేను ఒకసారి ఒక ప్రసంగంలో మాట చెప్పాను. అది చెప్పేశాను, అప్పుడు ఒక స్పాంటేనియస్గా చెప్పేశాను. అది నా మనసులో నిలిచింది. మంచి మాట చెప్పామే మనం అని నేను అనుకున్నా. వాళ్ళు చర్చ ఒకటి పెట్టుకున్నారు. ఆ చర్చ ఏంటంటే ఏ స్వామి ఎలా పాఠం చెప్తాడు. ఈ స్వామి ఏమో కర్మల్ని చేయిస్తాడు, భజనని చేయిస్తాడు. ఆ స్వామి ఏమీ లేకుండా పాఠమే చెప్పుకుంటూ పోతూ ఉంటాడు అని ఇలాగేదో వీళ్ళ కంపారిజన్. సరే, నేను పాఠం నాకు తెలిసింది, నాకు అన్నీ తెలుస్తాయి. మరి నేను వెళ్ళాను. చూడండి, మీరు ఏ స్వామి ఎలా చెప్పాడు ఈ కంపారిజను, దానివల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు. అది ఒక కొత్త రకం సంసారం, మీరు దాంట్లో పడకండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు వేదాంత విద్యార్థులు అవునా కదా ముందు తెలుసుకోండి. అడిగాను, ఎస్ మీరు ప్లీజ్ ఆన్సర్, ఆర్ యూ ద స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత అంటే ఎస్ అని చెప్పారు. ఓకే, ఇప్పుడు వేదాంత విద్య అంటే ఏమిటో తెలుసిన, నేను మాట అంటాను, దానికి మీకు ఇన్స్టింక్టివ్గా ఎటువంటి అర్థం కలిగిందో చెప్పాలి. మీరు ఆనెస్ట్గా చెప్పాలి. అంటే చెప్తాం, ఈశ్వర అన్నాను నేను. మీకు ఇన్స్టింక్టివ్గా ఎటువంటి భావన కలిగినది, ది అదర్ అనే భావన కలిగిందా లేదా, మీరు ఆనెస్ట్గా చెప్పండి. అదర్ అనే భావన ఇన్స్టింక్టివ్గా అంటే ఇమీడియట్గా అదర్ అనే భావన కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ చేయతారు. ఇది మీరు పట్టించుకోవాల్సిన పాయింట్. ఇది వేదాంతం అంటే. వేదాంతం అంటే ఈశ్వర శబ్ద శ్రవణం వినగానే మీకు అన్యభావన కలిగింది అంటే ఇంకా మీరు చదవాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈశ్వర శబ్ద భావన వినగానే మీకు అన్యభావన కలగలేదనుకోండి, యు హ్యావ్ ప్రోగ్రెస్డ్. మీరు అప్పుడే గ్రాడ్యుయేట్ అయినట్లు లెక్క. వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి 7 కొండలు అన్నవాడు వాడు వేదాంత విద్యార్థి కాదు. వెంకటేశ్వర స్వామి అనగానే ఇక్కడ ఉన్నాడండి బాబు, మీరు మమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టకండి, బస్సులో మా వాళ్ళు ఎక్కడం కాదు అని వాళ్ళతో అన్నట్లని కాదు. హౌ డు యూ ఫీల్? రాముడు అనగానే హౌ డు యూ ఫీల్? కృష్ణుడు అనగానే హౌ డు యూ ఫీల్? సో అది బ్రహ్మాస్మి అంటే అర్థం. ఇన్స్టింక్టివ్లీ భగవంతుని ప్రసక్తి వస్తూనే తన యందు తన ఆత్మరూపంగా తన స్వరూపముగా భావన చేయటం, దృష్టిని కలిగి ఉండటం, దాన్ని బ్రహ్మాత్మధీహి అని అంటారు. అది గట్టిగా ఉండాలి. దానికోసం వేదాంతం చదువుకోవాలి మీరు అని చెప్పాను నేను. దీనికోసం మీరు చదవాలి వేదాంతం. అంతేగాని ఆ స్వామి కర్మ చెప్పాడు వీడు కర్మ చెప్పలేదు, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కర్మ చెప్పిన స్వామి మీ దక్షిణ తీసుకుని వెళ్ళిపోతాడు, కర్మ చెప్పని స్వామి కూడా. నేను అది కరెక్ట్గా చెప్పాను నేను. ఇద్దరూ దక్షిణలు తీసుకుపోతారు, దక్షిణల కోసం వస్తారు. మీ జేబులో పైసలు లేకపోతే రారు కూడా. కాబట్టి మీరు దక్షిణలు ఇవ్వండి మానేయద్దు. నేను అలాగే చెప్తా, ఇవ్వండి ఉపయోగపడతాయి. కానీ మీరు మాత్రం మీ స్టేటస్ ఏమిటో తెలుసుకుని ప్రొసీడ్ అకార్డింగ్లీ. అదే శ్లోకం. సిమిలర్ సెన్స్.
శాస్త్రాత్ బ్రహ్మాస్మి నాన్యోహమితి బుద్ధిర్భవేద్ దృఢా. యదా యుక్తా తదైవం ధీర్యథా దేహాత్మధీరితి. మీమాంసకులతో చర్చది. మీమాంసకుల దగ్గరికి వెళ్ళి ఎరా దేహమే నేను అంటే నీకు ఒప్పుకుంటావా నువ్వు అంటే మీకు ఆ మీమాంసకుల యొక్క లక్షణం మీకు తెలియాలి. అందుకోసం అలా చెప్తున్నాను. వాడు ఎన్నడూ ఒప్పుకోరు ఆ మాటకి. ఎందుకంటే ఆ మాట అన్నవాడు చార్వాకుడు. మీమాంసకులకి చార్వాకులన్నా బౌద్ధులన్నా మంట, పచ్చగడ్డి భగ్గు ఉంటుంది. ఆ రెండుని వాళ్ళు ఒప్పుకోరు. వేదాంతులతో కలిసి బతుకుతూ ఉంటారు. సరే కానీ వీళ్ళు వేదం అంటున్నారు, మేము ఏదో కొంత బాదరాయణ సంబంధం ఉంది. అక్కడ అసలు ఏమీ సంబంధం లేదు. చార్వాకులు బౌద్ధులు వాళ్ళకి మీమాంసకులకి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా అస్సలు పడదు. ఎరా మీమాంసకుడిని మీరు అడగండి, ఎరా నువ్వు దేహమే కదా నువ్వు అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు అని కోప్పడతాడు. ఎందుకో తెలుసిన, వీడి దేహం అయితే కర్మ దేహం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. కర్త దేహం అవుతుంది. కర్త మరి ఇక్కడ బూడిదైపోతుంది. కర్మఫలాన్ని అనుభవించే కర్త మిగలదు. కాబట్టి వాళ్ళకి దేహ వ్యతిరిక్తమైన ఆత్మ కావాలి. ఆ మాట శబరస్వామి అన్నాడు. మాకు ఈ వేదాంతులు చెప్పే ఆత్మ మాకు అక్కర్లేదేవో, అంత పెద్ద ఆత్మ, ఏదో బ్రహ్మే అయిపోయినంత అంత గొప్ప ఆత్మ, అంత పెద్ద ఆత్మ మాకు అక్కర్లేదు. మాకు అంగుష్ట మాత్రం అంత ఆత్మ చాలు. ఈ ఆత్మ స్వర్గానికి వెళ్ళి ఈ జ్యోతిష్టోమ ఫలాన్ని అనుభవించాలి అక్కడ. అది మాకు కావాలి. అది లేకపోతే కర్మకి ఫలము అది అనివార్యము. కర్మకి ఫలం లేకపోతే కర్మశాస్త్రం అంతా కూడా కుప్పకూలిపోతుంది. అందుకోసం కర్మ ఫలం ఉండాలి. ఆ ఫలం కోసం కర్మ చేయాలి. అందుకోసం కర్త కావాలి. అంటే దేహాతిరిక్తమైన కశ్చిద్ ఆత్మ మాకు సరిపడుతుంది అని చెప్పాడు ఆయన శబరస్వామి. పైగా ఏమన్నాడంటే ఈ ఆత్మ చాలా గొప్పదని మీరు తెలుసుకోవాలనుకుంటే మేము చెప్పమది, దానికోసం మీరు వేదాంతుల దగ్గరికి పోయి చదువుకోండి అని ఏదో చెప్పాడు ఆయన. శబరస్వామి అలా ఓపెన్ హెండెడ్గా చెప్పాడు భాష్యంలో. కనుక మీమాంసకులకి చెప్తున్నారు ఆయన. మీమాంసక దేహమే ఆత్మ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఎందుకని? శాస్త్రబుద్ధి, శాస్త్ర ప్రమాణజన్యమైన బుద్ధి దేహాత్మబుద్ధిని త్రోసిపుచ్చుతుంది అని చెప్తారు వాళ్ళు. మరి అటువంటిప్పుడు శాస్త్ర ప్రమాణజన్యమైన అహం బ్రహ్మాస్మి అనే బుద్ధి అహంకర్త అనే ప్రమాణాభాసజన్యమైన బుద్ధిని త్రోసిపుచ్చకుండా ఎందుకుంటుంది? నువ్వు చెప్పిన మాటే నీకు దృష్టాంతం. శాస్త్ర ప్రమాణజన్య బుద్ధి దేహాత్మబుద్ధిని నిరాకరించినట్లుగా అహం బ్రహ్మాస్మి అనే దృఢమైన జ్ఞానము కలిగినప్పుడు అహంకర్త అనే జ్ఞానము నిలబడదు అని శ్లోకం. శాస్త్రాత్ బ్రహ్మాస్మి నాన్యోహమితి చెప్పాం మనం. శాస్త్రాత్ బ్రహ్మ అస్మి నా అన్యః అహం ఇతి బుద్ధి భవేత్ దృఢా యదా యుక్తా తదా ఏవం ధీః. అది సమాసం. అది యథా దేహాత్మధీః ఇతి. శాస్త్రాత్ వేద ప్రమాణము వలన బ్రహ్మాస్మి నేను బ్రహ్మను అగుతున్నాను ఇతి అని. ఇతీలు రెండు ఇతీలు ఉన్నాయి, ఏదో ఇతి పెట్టుకోండి అక్కడ. ఓకే. యదా ఎప్పుడైతే దృఢ గట్టిదైన యుక్త కాదు గట్టిదైన యదా అయుక్త అనుందా? అలాగనా? అవగ్రహం ఉందే. ఆనందగిరి కూడా దాన్ని సపోర్ట్ చేసేస్తే మనకి పని అయిపోతుంది. ఇంకా ఆనందగిరిని మించిన వాడు ఎవరు లేడుగా. ఈయన టీకాకారుడు యుక్త అని తీసుకున్నాడు, అయుక్త అని తీసుకున్నాడు. ఇంకెలా సరిపడింది. ఇంకా అసలు ఆనందగిరి చూడక్కర్లేదు. అయినా తెరిచాను కాబట్టి చూసారా
ప్రింటింగ్ మిస్టేక్లు ఎంత హానిని చేస్తాయో. ఒకప్పుడు సర్దుకోవచ్చు, ఒకప్పుడు సర్దుకోవడానికి కూడా వీలుండదు. ఇక్కడ శ్లోకంలో అవగ్రహం వేయలేదు. వ్యాఖ్యాత ధీహి నయుక్త అని రాశాడు. అంటే మరి నయుక్త అంటే నా ఉందా శ్లోకంలో ఎక్కడైనా? నాణ్యోహమితి ఉందిగా. కాబట్టి నా ఉంది కాబట్టి ఇంకా అయుక్త అక్కర్లేదు. అలాగా అది సంగతి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? అలా కూడా తీసుకోవచ్చు. మీరందరూ అవగ్రహ పక్షంలో ఉన్నారు కాబట్టి అలాగే చెప్పుకున్నాం. ఓకే. ఈ అన్య నాని యుక్త ముందు పెట్టి అన్య అటు పడేస్తే ఒక పద్ధతి. ఈ అహం బ్రహ్మాస్మి పక్కనే నా అన్య అని పడేస్తే దాన్ని అయుక్త అని మార్చుకోవాల్సి ఉంటుంది. మంచిది. శాస్త్రాత్ శృతి ప్రమాణము వలన బ్రహ్మాస్మి బ్రహ్మను అగుదును ఇది అని యదా ఎప్పుడైతే దృఢాత్ గట్టి బుద్ధి జ్ఞానము కలుగునో భవేత్ కలుగునో యదా ఉంది కనుక తదా తదా అక్కడే ఉంది. తదా అప్పుడు ఏవంధీ. సో అహం అహం అటు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారమైన బుద్ధి గలవాడు అనగా నేను కర్తను ఇత్యాది బుద్ధి గలవాడు. అది బహువ్రీహి కాదు. ఇత్యాది బుద్ధి అయుక్త అయోగ్యమైనది. దేహాత్మధీహి ఇది యథా దేహాత్మధీహి ఏ ప్రకారముగానైతే దేహమే నేను అనే బుద్ధి అయుక్త అయుక్తమో. నేను మొత్తానికి పూర్తి చేశాను, ఈసారి దాన్ని సరిచేసి చెప్తాను. కాబట్టి దేహమే నేను అనే బుద్ధి అయుక్తము అయోగ్యము తప్పు అని అందరూ ఒప్పుకునే మాట నువ్వు ఒప్పుకుంటున్నావు కనుక అది ఎలాగ తప్పో సరిగ్గా అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఓకే నేను అన్యః నా అహం అన్యః నా అహం బ్రహ్మాస్మి బ్రహ్మ కంటే భిన్నమైన కర్తాభోక్తాయకు జీవుడను నేను కాను, నేను బ్రహ్మను మాత్రమే అనే బుద్ధి జ్ఞానము గట్టిగా కలిగిన తర్వాత ఇతర ప్రకారమైన బుద్ధి అంటే అహంకర్త ఇత్యాది బుద్ధి అత్యంతము అయోగ్యము. ఎంత అయోగ్యమంటే నేనే దేహము అన్నంత చెడ్డది. ఓకే, అదే అన్వయం. మళ్ళీ చెప్దాం. శాస్త్రాత్ శృతి ప్రమాణము వలన అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను అగుదును. అన్యః బ్రహ్మ కంటే భిన్నమైన కర్తాభోక్తాయగు జీవుడను నా కాను ఇది అనే బుద్ధి జ్ఞానము దృఢమైనది దృఢమైనది యదా ఎప్పుడైతే భవేత్ కలుగునో తదా అప్పుడు యథా దేహాత్మధీ ఏ ప్రకారముగానైతే దేహమే నేను అనే బుద్ధి అయుక్త ఇది అయోగ్యము అని స్వీకరించబడినదో తథా అదే ప్రకారముగా ఏవంధీ నేను కర్తను అనే బుద్ధి అయుక్త అయోగ్యమైనది. అదే మళ్ళీ మొత్తానికి అన్వయం పూర్తి చేశాను. 2 ఇతిలని పెట్టుకున్నాను. ఆ 2వ ఇతికి గతిని కల్పించడం కొంచెం కష్టం. ఒకప్పుడు కల్పించకపోయినా పర్వాలేదు. ఇతి ఇత్యభిప్రాయ అని అలా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఏదో కింద మీద పడి మొత్తం శ్లోకాల్లో ఈ కారికలు అంటే అలాగే ఉంటుంది. అది ఇప్పుడు దీన్ని అన్వయం చేద్దాం.
కాబట్టి వేదాంతంలో అంచేతనే మీరు అన్యథా భావించాలంటే నేను మాట అంటాను. వేదాంత విద్యార్థులు అంటే సిన్సియర్ స్టూడెంట్స్, వీళ్ళెవళ్ళు సిన్సియర్ స్టూడెంట్స్ కాదు. వీళ్ళు ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఉండదు. మేము సైన్స్ చదువుతున్నాం అంటాడే తప్ప సైంటిఫిక్ టెంపర్ ఉండదు. అలాగే రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అదే సైంటిఫిక్ టెంపర్ లేకుండా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అది కాంట్రడిక్షన్ కదా. అలా చాలామంది ఉంటారు, అన్ని ఫీల్డ్స్లోనూ ఉంటారు. అలాగే వేదాంతంలో కూడా ఉంటారు. వీళ్ళు వేదాంతం చదువుతూ ఉంటారు, దేవాలయాలు తీర్థయాత్రలన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ దేవుడు అక్కడ ఉన్నాడని వీడి గట్టి నమ్మకంతో ముందుకు పోతూ ఉంటాడు. పైగా ఎక్కడన్నా దేవాలయం కనబడితే వెళ్ళి దండం పెట్టుకోవడంలో తప్పని నేను అంటలేదు. ఆర్గనైజ్ చేస్తాడు, విద్యార్థులందరినీ పోగేసి భక్తులందరినీ పోగేసి మీకు అందరికీ సౌత్ ఇండియన్ తీర్థయాత్ర ఆర్గనైజ్ చేస్తాడు. ఎవరు సన్యాసి ఆర్గనైజ్ చేస్తాడు. వీళ్ళందరూ ఆయన దగ్గర వివేక చూడమని పాఠం చదువుతున్నాం అంటారు. పైగా ఏమంటే వివేక చూడమని పాఠం చదివి వాళ్ళందరినీ ఒక బస్సులో పెట్టుకుని ఆ బస్సుని తనే నిర్వహిస్తూ, నిర్వహణ నడిపిస్తున్నాడని నా భావన కాదు. ఒక సన్యాసి వీళ్ళందరినీ తీర్థయాత్రకి పట్టుకెళ్ళాడంటే అది ఏమన్నమాటది? ఎవడి దగ్గర ఉంది కాంట్రడిక్షన్? ఆయన దగ్గర ఉందా, వీళ్ళ దగ్గర ఉందా, లేక ఇద్దరి దగ్గర కూడా ఉన్నదా? వాట్ ఏ కాంట్రడిక్షన్ ఇట్ ఈస్. వేదాంత విద్యార్థులు కాశీ వెళ్ళడం తప్పు కాదు, రామేశ్వరం వెళ్ళడం తప్పు కాదు, దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవడం తప్పు కాదు. కానీ అన్యోహం అనే బుద్ధి కనుక ఉన్నట్లయితే అది చాలా తప్పు. నేను దృష్టాంతం చెప్తూ ఉండేవాడిని, నాకు ఇంకా వేరే దృష్టాంతం దొరకలేదు. బియా బాబాజీ మహారాజ్ బృందావనంలో నడిచి వెళ్ళిపోతున్నారు. ఆయన బాంకి బిహారీ దేవాలయం పెద్ద దేవాలయం కదా, ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ఆయన, ఆ గల్లీలోంచి. ఆ బాంకి బిహారీలో ప్రధాన అర్చకుడు ఉంటాడు, ఆయన ఎరుగురు బాబాని. बाबाजी बिहारी जी को नमस्कार करके नमस्कार नहीं करेंगे, दर्शन नहीं करेंगे. नमस्कार का दर्शन नहीं करेंगे, चल रहे हैं అంటే చలో आप बोले तो दर्शन करेंगे అని వెళ్ళాడు ఆయన. లేకపోతే ఆయన వెళ్ళిపోతున్నాడు. సరే లోపలికి వెళ్ళి దర్శనం చేసి వచ్చేస్తుంటే మళ్ళీ బయటకు వచ్చాక చెప్పాడు, మహారాజ్ आप नमस्कार तक नहीं किया. अरे अभी बोलते, అప్పుడు చెప్పొద్దా, तब बोलना था. అది సంగతి. అంటే ఆయనకి అన్యబుద్ధి లేదు. అసలు శ్రీకృష్ణుడు అన్యుడు అనే బుద్ధి లేదు. అంచేతనే దేవాలయంలోకి వెళ్ళాలని అనిపించలేదు. లోపలికి వెళ్ళే కాలం చూసి బాగా చేశారు వీళ్ళు అలంకారం అని సంతోషపడ్డాడే కానీ నమస్కారం చేయాలనే బుద్ధి ఆయనకి లేదు. చెప్తే చేసేవాడు, వీడికి చెప్పలేదు, బయటకు వచ్చాక చెప్పాడు. కాబట్టి అలా ఉంటారు మహాత్ములు. అంటే మరి వాళ్ళు హృదయంలోనే భావన చేస్తారు, ఆత్మరూపంగా భావన చేస్తారు, అంతేగాని భేదబుద్ధి పెట్టుకోరు. మరి అంచేతనే మీనాక్షి మంజరత్న స్తోత్రం, భుజంగ ప్రయాత స్తోత్రం ఇవన్నీ శంకర్లు వ్రాసారు అంటే అది అల్పమైన మాట, అది సరికాదు. ఈ ఏదో ఒక వృత్తాన్ని ఎంచుకుని దాంట్లో తన కవిత్వాన్ని ప్రదర్శించే లక్షణం శంకరుల్లో మీకు కనపడదు. అది అలాగే ఒక ప్రవాహ రూపంగా భజగోవిందాది శ్లోకాల్లో వస్తే రావడమే తప్ప పని కట్టుకుని ఈ కవులు ఉంటారు చూడండి, ఈ కవి సమ్మేళనం కవులు, శంకర్లు అంటే కవి సమ్మేళనం కవిలటువంటి ఆయన, ఈజ్ నాట్ లైక్ దాట్. కాబట్టి వీళ్ళు ఎరగరు. అలాగే దేవాలయాలన్నీ తిరిగాడని, ఆయన టైంలో దేవాలయాలు లేవు. ఇదంతా కూడా వీళ్ళు ఇదంతా కల్పించి పెట్టారు. వీళ్ళు తమ చర్యలను సమర్థించుకోవడానికి అన్నట్టుగా కల్పించి పెట్టారు, అంతకు మించి ఏమీ లేదు. వివరాలు కావాలన్నట్లయితే సచ్చిదానందేంద్ర సరస్వతి గారి పుస్తకం చదివితే తెలుస్తుంది, రీసెర్చ్ బుక్ అది. కాబట్టి అన్యబుద్ధి ఉంది అంటే అదేం వేదాంతం. కాబట్టి కాదండి అలా ఒక్కసారి పోదు అంటే మరి అయితే నువ్వు అలాగా అధ్యయనం చేస్తూ ఉండు, నీకు ఆ విపరీత ప్రత్యయం తొలగిపోయే ప్రయత్నం చేసుకో, అన్యబుద్ధిని పెట్టుకోవద్దు. నేను అహం బ్రహ్మాస్మి విపరీత ప్రత్యయ నివృత్తిగా ప్రయత్నం అది చూసాం మనం. అన్యబుద్ధి పెట్టుకుని వేదాంతం చదవడం తప్పు. విపరీత ప్రత్యయమును గుర్తుపట్టి దానిని తొలగించుట కొరకు వేదాంతం చదువుకోవాలి. అప్పుడు అది ఫుల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ విషయం. అన్యబుద్ధి ఉండకూడదు. మంచి శ్లోకం.
అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అన్యః జీవః న అన్యః జీవః న ఇది శాస్త్రాత్ యదా దృఢా బుద్ధి భవేత్ దృఢా బుద్ధిః భవేత్ తదా యథా దేహాత్మధీః యథా దేహాత్మధీ అయుక్తా అయుక్తా ఇది స్వీక్రియతే ఇది స్వీక్రియతే తథా ఏవం ధీః అహం కర్తేతి ధీః కర్తేతి ధీ అయుక్తా స్యాత్ అయుక్తా స్యాత్ శాస్త్రాత్ బ్రహ్మాస్మి నాన్యోహమితి బుద్ధిర్భవేద్ దృఢా శాస్త్రాత్ బ్రహ్మాస్మి నాన్యోహమితి బుద్ధిర్భవేత్ దృఢా యదా యుక్తా తదైవం ధీర్యథా దేహాత్మధీరితి యదా యుక్తా తదైవం ధీర్ యథా దేహాత్మధీరితి సభయాదభయం ప్రాప్తః సభయాదభయం ప్రాప్తః తదర్థం యతతే చ యః తదర్థం యసతే చ యః సపునః సభయం గంతుం పునః సభయం గంతుం స్వతంత్రశ్చేన్న హీచ్ఛతి స్వతంత్రశ్చేన్నీచ్చతి గచ్చతి గచ్చతి అనండి స్వతంత్రశ్చేన్న గచ్చతి అని పాఠాంతరం. ఓకే, మీ పాఠమే చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, బురదలో బురదలో నుంచి వచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడు. మళ్ళీ వాడంతటా వాడు బురదలోకి వెళ్తాడా? వెళ్ళడు. ఎవడైనా పట్టుకు లాగితే వెళ్ళాలి. ఈ హోలీ రంగులు చల్లుతున్నారు, వద్దు నాకు రంగులు వద్దు అంటే పోసిపోయారు అనుకోండి. సరే కానీ అని వీడు మళ్ళీ పోయి స్నానం చేసి సబ్బు పెట్టి కడుక్కొని మొత్తం ఆ రంగులన్నీ పోగొట్టుకుని మళ్ళీ ఫ్రెష్గా తెల్లని వస్త్రాలు ధరించి వచ్చి కూర్చుంటే మళ్ళీ హోలీ ఆడుకుందుకు వెళ్తాడా? వాడు వెళ్ళడు. మరి ఎవడైనా బలవంతంగా లాగితే మరి చెప్పలేము, అలా మళ్ళీ వెళ్ళడు. ఈ హోలీ అన్నది ఏమిటో అర్థం కాదండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. వెరీ ఫన్నీ. కళ్ళకి హాని, ఆరోగ్యానికి మంచిది కాదు. అన్ని రకాల రంగులు, డై అంటే రంగులు, డివైఈ డై. ఆ డైస్ అన్నీ వాడతారు. అవి చాలా కెమికల్స్, అవి బ్యాడ్ కెమికల్స్, కార్సినోజెనిక్ కెమికల్స్. పెర్కిన్స్ రియాక్షన్ అని మొట్టమొదట ఆర్గానిక్ కెమిస్ట్రీలో దిట్ట ఆయన. మొట్టమొదట డై తయారు చేసిన వాడు పెర్కిన్ అని లండన్లో. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఏదో ఇచ్చారు. ఫస్ట్ డై ఎనిలీన్ తోటో దేనితోటో చేశాడు ఆయన. అప్పటి నుంచి డై ఇండస్ట్రీ ప్రపంచంలో కల్లా అసలు డై ఇండస్ట్రీకి మూలస్థానము ఫ్రాంక్ఫర్ట్ చుట్టూ. ఒకప్పుడు ఇక్కడ హైదరాబాదులో మీకు డ్రగ్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయో, చిన్న చిన్న డ్రగ్ కంపెనీలు, అక్కడ అలాగా డైస్ బల్క్ ప్రొడక్షను 100-150 యూనిట్స్ ఉన్నాయట. డిఫరెంట్ డైస్. ఫ్రాంక్ఫర్ట్ ఈజ్ ది ప్లేస్. డైస్ తయారు చేసేవారు. ఆ తర్వాత తెలిసింది డైస్ ఆర్ కార్సినోజెనిక్ అని. ఆ తర్వాత మానేశారు. ఇప్పుడు అవన్నీ బ్యాండ్. ఆ డైస్ ఏమి చేయరు. డైజో డైస్ అనుకుంటా, ఎజో కాంపౌండ్స్, అవి ఇప్పుడు చేయరు. ఇప్పుడు ఇంకేవో డైస్ వచ్చాయి. ఆర్సెనిక్ కూడా వాడేవారు తెలియని రోజుల్లో, అది కూడా పాయిజనే. ఆ డైస్ వాడతారు వీళ్ళు ఈ హోలీకి. రియల్లీ ఇక్కడ బ్యాను లేదు, నా తలకాయ లేదు, అంతా అన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఏమిటో అర్థం కాదు. కాబట్టి హోలీ రంగుల్లోకి మళ్ళీ వెళ్తారా మీరు? హోలీ ఆట అంటూ పరిగెత్తారా? అలా చేయరు కదా మీరు. ఎందుకని? యు నో ఇట్. అలాగే జైల్లోకి వెళ్ళమంటే వెళ్తారా? క్వారంటైన్లోకి వెళ్ళమంటే అందరూ తప్పించుకుని ఎందుకు వస్తారు? నేను మొన్న బాంబే క్వారంటైన్లో పడేస్తాడేమోనని నేను కొంచెం కంగారు పడ్డాను. క్వారంటైన్లో పడేస్తారేమో. మా వాళ్ళు అందరూ కంగారు పడ్డారు. పాపం మనం ఇంతకాలం పాఠం చెప్పాడు, ఈయన వెళ్ళి క్వారంటైన్లో పడితే మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుందని పాపం వాళ్ళందరూ ఈ టెస్ట్ చేయిద్దాం, ఆ టెస్ట్ చేయిద్దాం అని ఏదో నా వెంటపడ్డారు. నేను అన్నాను, చూడాయా, నేను దాని మీద ఒక సెటిల్మెంట్కి వచ్చేసాను. ఒకే టెస్ట్ చేయిస్తా, CVS. అది టెస్ట్ రిజల్ట్ వచ్చిందా సరే, అది రాకపోతే అంటే టైం అక్కడ టర్న్ అరౌండ్ టైం పడుతోంది. అది ఒకవేళ రాక లేక వస్తే వాడు టైం అయిపోయిందని ఒప్పుకోకపోతే వారం రోజులు క్వారంటైన్కి పోతాను నేను, ఏం పర్వాలేదు, వాడు ఏదో భోజనం పెడతాడు అని నేను తయారైపోయాను. పాపం వాళ్ళు కంగారు పడ్డారు. ఇక్కడ క్వారంటైన్కి వచ్చేసాం. ఎందుకని? క్వారంటైన్లోకి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడరు? ఎందుకంటే
క్వారంటైన్లో మీకు స్వతంత్రత ఉండదు, పరతంత్రంలో పడిపోతారు. వాడు పెట్టిన తిండి తినాలి. ఇప్పుడైతే మీకు తోచింది మీరు తింటారు, ఏదో ఒక భావన లోపల. సో కాబట్టి స్వతంత్రతకి అవకాశం ఉన్నవాడు పరతంత్రంలోకి వెళ్ళడు. బురదలోంచి బయటకు వచ్చి శుచిగా ఉండడానికి ఛాన్స్ వచ్చాక మళ్ళీ బురదలోకి వెళ్ళడు. భయస్థానం నుంచి బయటపడ్డవాడు మళ్ళీ భయస్థానంలోకి వెళ్ళడు. భయస్థానం ఏమిటో తెలుసిన? కర్మ. కర్మయందు భయము కలదు. చేసే ముందు కర్తృత్వమే ఒక యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. కర్మ చేస్తుండగా కర్మలో అపరాధం వస్తుందేమో, ప్రాయశ్చిత్తం చేయాలేమో అనే బెంగ అలాగా వాడిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. యజ్ఞం చేసే యజమానుడు ఆ అధ్వర్యుడు హోతా వీళ్ళందరినీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతూ ఉంటాడు. తప్పు చేయకుండా రా నాయనలారా, మీరు తప్పు చేస్తే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వాళ్ళకేమవుతుంది, నేను ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంటుంది. మీరు చక్కగా శ్రద్ధగా చేయండి, నేను దక్షిణలు ఎక్కడొక్కడ ముష్టెత్తి మీకు దక్షిణలు దండిగా ఇస్తాను అని పాపం కోరుకుంటాడు. ప్రాయశ్చిత్త భయం అంటే అపచార భయం ఉంటుంది. ఈ ఉపాసకులను మీరు చూడండి, వాడు ఎప్పుడూ భయంలో బతుకుతూ ఉంటాడు. వాడికి ఏం అపచారం అయిపోతుందేమో అనే భయమే ఉంటుంది వాడికి. ఇటు కూర్చుంటే అపచారం, అప్పుడు కూర్చుంటే అపచారం. నన్ను ఒక ఆయన అడిగాడు, పెద్ద నేను ధర్మశాస్త్రవేత్తను, ఎవరో చెప్పారు ఆయనకి, నేను చదువుకున్న సంస్కృత పండితుడని. ఏమండి ఆచమనం చేసేప్పుడు మామూలుగా ఇలా చేయొచ్చా, లేకపోతే ఇలాగ పెట్టి ఆ మధ్యలో 2 వేళ్ళు చేతులు ఉండి పెట్టి చేయాలా, అంటే ఈ చేతులు మోకాళ్ళ మధ్యలో ఉండాలా, ఇటు ఉండొచ్చునా అని నేను చెప్పాను. నాకు తెలియదండి బాబు, మీ ధర్మం నా వల్ల కాదు. ఆయనకి భయం, తప్పు చేస్తున్నానేమో అని భయం, ఆచమనం, ఇలా ఉంటారు. భయ స్థానం. తర్వాత కర్మ ఫలం అనుభవించేప్పుడు భయం ఉంటుంది, అయిపోతుందేమో అని భయం ఉంటుంది. ఓసారి చిన్నప్పుడు మేము ఏదో చోటికి మా గురువు గారికి వెళ్తుంటే ఆయనతో పాటు వెళ్ళాం. గురువుగారిని వాళ్ళు ప్రత్యేకంగా పిలిచారు, మమ్మల్ని ఎవడో పిలవలేదు, మేము వెనకాల పోయాం. పోతే అక్కడ భోజనాలు అవి చాలా బాగుంటాయి. మేము ఇద్దరం, నేను రామబ్రహ్మం అని ఒకతను ఉండేవాడు, ఇలాగ మేము 2-3 గడుపు నిండా భోజనాలు, మాకు ఎప్పుడూ అలవాటు లేని భోజనాలు ఇవి, కొత్త మంచిగా రుచిగా ఉన్నాయి. అయిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి రేపు అంటే మాకు బెంగ పట్టుకుంది. అయ్యో వెళ్ళిపోతాం మళ్ళీ వెనక్కి, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అటుకులు పులిహార ఇవే భోజనాలు, సరైన భోజనం ఉండదు. ఇక్కడైతే అంతా బాగుంది. కాబట్టి ఈ విధంగా అభయస్థానంలో నుండి మళ్ళీ సభయస్థానానికి ఎవడు వెళ్తాడు? ఈ కర్మఫలం అలాంటిది. స్వర్గంలో 3 రోజుల్లో ఎంతో ఉంటుంది, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి జారిపోతాం అనే భయం ఉంటుంది. ఎప్పుడు? అనుభవిస్తున్నప్పుడు ఉంటుంది. మేము చక్కగా భోజనాలు చేస్తూ అయ్యి బాబోయ్ రేపు వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఉండవు కదా అని బెంగ పెట్టుకున్నాం. మేము స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు. ధనవంతులందరూ కూడా ఈ ధనం జారిపోతుందేమో అని భయపడుతూ బతుకుతారు. ఫియర్ అనేది ఇట్ మే బీ నోన్ ఆర్ ఇట్ మే బీ అన్నోన్. మీరు యూ మే నాట్ బీ కాన్షియస్ ఆఫ్ ది ఫియర్, బట్ ఇట్ ఈస్ దేర్. అది తన పనిని తాను చేస్తూ ఉంటుంది. ఫియర్ అదేం ఊరుకోదు, అది సిస్టమ్స్ని కాంప్రమైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మ అన్నది భయస్థానం. సకామకర్మ నేను చెప్పేది, సకామకర్మ భయస్థానం. అది ఆ భయస్థానంలోకి అహం బ్రహ్మాస్మి అనే అభయాన్ని పొందినవాడు తిరిగి వెళ్ళాలని ఎన్నడూ అనుకోడు. దాని అర్థం ఏంటో తెలుసిన? అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని అహం కర్త అనే జ్ఞానము బాధించదు అనే అభిప్రాయం. దాన్నే మళ్ళీ ఇంకొంచెం గట్టిగా ఉటంకించారు. అంటే దాని అభిప్రాయం ఏమిటంటే, ఒకసారి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి యజ్ఞం చేయాలని కోరిక పుట్టి వాడు వెళ్తాడేమో అని ఏమైనా శంక ఉన్నట్లయితే అలా అవ్వదు. ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్, ఇట్ ఈజ్ నాట్ లాజికల్ ఆర్గ్యుమెంట్. సభయాదభయం ప్రాప్తస్తదర్థం యతతే చయః సభయాదభయం ప్రాప్తస్తదర్థం యతతే చయః సపునః సభయం గంతుం స్వతంత్రశ్చేన్న గచ్చతి. సపునః గంతుం స్వతంత్రశ్చేన్న గచ్చతి. నగచ్చతి అనే పాఠం కంటే నహీచ్ఛతి అనే పాఠం మంచిది. ఎందుకంటే గంతుం ఓసారి వచ్చిందిగా, గంతుం నగచ్చతి ఏమిటి నా తలకాయ, నహీచ్ఛతి అంటేనే బాగుంటుంది. వీళ్ళు టీకాకారులు కూడా మరి కరెక్ట్గా చేసి ఉండాలి. ఆ పాఠం నాకే అర్థమైపోయింది దాని ముఖం చూడగా. నేను
ఈయన అసలు ఆ శ్లోకానికి టీకా రాయనే లేదు, ఏమీ లేదు దాంట్లో, పెద్ద అన్వయం సరళంగా ఉందని చేత పక్కన పెట్టాడు ఆయన. ఇక్కడ నహీచ్ఛతి అనే పాఠాన్ని తీసుకున్నారు. అవగత బ్రహ్మాత్మభావస్య నానుష్ఠానం సిద్ధ్యతి ఇత్యత్ర దృష్టాంతమాహ. పాఠం మటుకు ఆనందగిరి ఏమీ అనలేదు, కానీ ఈ పుస్తకంలో కూడా నహీచ్ఛతి, నేను నహీచ్ఛతి అనే పాఠాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సభయాత్ అభయం ప్రాప్తః తదర్థం యతతే చ యః సః పునః సభయం గంతుం స్వతంత్రః చేత్ నా హి ఇచ్ఛతి. సభయాత్ భయస్థానము నుండి, అంటే భయముతో కూడి ఉన్న దాని నుండి, దాన్ని నేను భయస్థానము అన్నా. అభయం మోక్షమును, లేకపోతే అభయమగు బ్రహ్మను ప్రాప్త పొందినవాడు, యహ ఎవడైతే తదర్థం ఆ అభయమును పొందుట కొరకై యతతే ప్రయత్నిస్తున్నవాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మనకి ఇక్కడ, చా ఉంది మధ్యలో, అండ్ ఒకడు జ్ఞాని, రెండు జిజ్ఞాసు. వీళ్ళిద్దరూ కూడా దిస్ ఫెలో ఆర్ దట్ పర్సన్. సహా అట్టివాడు పునః మరల స్వతంత్రశ్చేత్ స్వతంత్రుడై ఉన్నట్లయితే, ఇక్కడ ఈ ఇఫ్ని యది చేత్ ఇంగ్లీష్లో ఇఫ్ ఒకప్పుడు కండిషనల్ అనే సెన్స్లో వాడతారు, ఒకప్పుడు అకాంప్లిష్డ్ అనే సెన్స్లో వాడతారు. స్వతంత్రశ్చేత్ అంటే యతః స్వతంత్రః అనే అర్థంలో వాడతారు దాన్ని. ఇది ఎలాగంటే, ఇఫ్ యు ఆర్ ఏ యంగ్ మ్యాన్ గో అండ్ డూ ఇట్ అన్నాను అనుకోండి, అక్కడ ఇఫ్కి అర్థం ఏంటి? బికాజ్ యు ఆర్ ఏ యంగ్ మ్యాన్ అని అర్థం. స్వతంత్రశ్చేత్ అంటే యతః త్వం స్వతంత్ర అని అర్థం, ఆ అర్థంలో వాడతారు. ఓకే, స్వతంత్రశ్చేత్ స్వతంత్రుడగుట వలన, ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత లేక జిజ్ఞాసు అయినప్పుడు కర్మబంధం నుంచి వాడు విడుదలైపోయి స్వతంత్రుడైపోతాడు, ఇంకా పరతంత్రత లేదు. అందువలన పునః మరల సభయం భయస్థానమును గురించి గంతుం ప్రవేశించుటకు నహి ఇచ్ఛతి కోరనే కోరడు. భయం అభయస్థానంలోకి, భయస్థానం తెలుసుకుని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నవాడు, ప్రయత్నించి బయటపడ్డవాడు హుసోఎవర్, వాడు స్వతంత్రుడై ఉంటూ మళ్ళీ దాంట్లోకి వెళ్తాడా? వెళ్ళడం. సో ఈ మధ్యన ఈ మైగ్రెంట్ వర్కర్స్ విలేజెస్కి వెళ్ళి మజ్బూరీ కారణంగా వెళ్ళారు, ఇంకా అక్కడ దిక్కు మొక్కు లేదు, తిండి లేదు కనుక ఏదో రైలు ఎక్కి విలేజెస్కి వెళ్ళారు. అక్కడ మళ్ళీ వీళ్ళని ఉద్యోగానికి రమ్మని కొంతమంది పిలిచారు, వెళ్ళారు. కానీ కొంతమందికి పిలుపు రాలేదు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అక్కడ ఖాళీగా ఉండకుండా ఏదో మొదలుపెట్టి దాన్ని వ్యవసాయం ఏదో చేసుకుంటూ అగ్రికల్చరు దాంట్లో స్థిరపడ్డారు. మళ్ళీ రమ్మని పిలిచారు, వెళ్ళలేదు వాళ్ళు. ఇంకా మేము ఇండిపెండెంట్గా విలేజ్లో ఉంటున్నామండి, మేము ఇండిపెండెంట్ అయిపోయాము, ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాం తల్లిదండ్రులతో, భార్య పిల్లలతోటి, మాకు ఈ మైగ్రెంట్ జాబ్ అక్కర్లేదని బీహార్లో చాలామంది వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉండిపోయినారు. సంథింగ్ లైక్ కొంతమంది వెళ్ళి వాళ్ళు ఉంటారు, వాళ్ళు దృష్టాంతం కాదు, ఇలా వెళ్ళని వాళ్ళు మనకి దృష్టాంతం. సంథింగ్ లైక్ దాట్. సభయాత్ అభయం ప్రాప్తః యః తదర్థం యతతే చ, అది వెళ్ళెదురు. సహ స్వతంత్రశ్చేత్ యతః స్వతంత్రః పునః సభయం గంతుం న ఇచ్ఛతి. అది హి అంటే నిశ్చయముగా, నైవ ఇచ్ఛతి అని అర్థం, నైవ ఇచ్ఛతి అది. కాబట్టి మళ్ళీ తిరిగి భయస్థానంలో ప్రవేశించాలనే దృష్టి ఎన్నడూ వీడికి ఉండదు.
సభయాదభయం ప్రాప్తస్తదర్థం యతతే చ యః సభయాదభయం ప్రాప్తస్తదర్థం యతతే చ యః స పునః సభయం గంతుం స్వతంత్రశ్చేన్న హీచ్ఛతి పునః సభయం గంతుం స్వతంత్రశ్చేన్న హీచ్ఛతి యథేష్టాచరణ ప్రాప్తి యథేష్టాచరణ ప్రాప్తి సన్యాసాది విధౌ కుతః సన్యాసాది విధౌ కుతః పదార్థాజ్ఞానబుద్ధస్య పదార్థాజ్ఞానబుద్ధస్య వాక్యార్థానుభవార్థినః. వాక్యార్థానుభవార్థినః. చూడండి, శృతి స్మృతి అని రెండు ఉన్నాయి. దీని గురించి ఆర్థడాక్స్ ఒపీనియన్ ఏది కలదో అది సరైనది కాదు. వాళ్ళు ఏమంటారంటే శృతి ప్రమాణమే స్మృతి ప్రమాణమే అంటారు. శృతి స్మృతి రెండింటిలో విరోధం వస్తే శృతి ప్రమాణం స్మృతిని త్రోసిపుచ్చమంటారు. ఇదంతా మీమాంసకులు చర్చ చేసి చర్చలు చేసిందే. ఒకచోట శృతి ఉండదు, స్మృతే ఉంటుంది. అప్పుడు స్మృతికి ఒక శృతి ఉండి ఉంటుంది. ఆ ఉండి ఉన్న శృతిని ఈ స్మృతి అనుసరిస్తోందని కల్పించమని చెప్పారు. శృతిని కల్పిస్తాడు. శృతిని కల్పిస్తే కానీ వాడికి బలం రాదు, ఎందుకంటే బలం శృతిది కదా. కాబట్టి స్మృతిని స్మృతిని రూఢం చేసే, స్మృతిని సపోర్ట్ చేసే శృతిని కల్పించమంటాడు. కల్పించమని ఇతి శృతే అని అంటాడు. అది లేదురా శృతి అంటే కల్పించాం కదా, కాబట్టి ఉన్నట్టే లెక్క, కాబట్టి ప్రమాణమే అని ఇలా చెప్పి అనేక స్మృతి వాక్యాలని వీళ్ళు నెత్తి మీద పెట్టేశారు. ఈ స్మృతి వాక్యములు వీటికి ఎక్కడా అసలు స్మృతి ప్రమేయం, శృతి యొక్క సపోర్ట్ ఉండదు. ఉదాహరణకి అస్పృశ్యత ఇటువంటి లక్షణాలు, తర్వాత బర్త్ బేస్డ్ క్యాస్ట్ సిస్టము, ఇవన్నీ స్మృతి నుంచి వచ్చే తప్ప శృతిలో లేవు. కానీ శృతిలో ఉన్నట్టుగా వీళ్ళు కల్పిత శృతి అని ఒకటి పెట్టేది, కల్పన అని ఒకటి పెట్టారు కదా, అది కల్పన అంటూనే ఉంటాడు, దాన్ని ప్రమాణం అంటాడు. మళ్ళా ఏమిటో అంతా విడ్డూరంగా ఉంటుంది. ఇదంతా పరిశీలించి ఓ మహాపురుషుడు ఏమన్నాడంటే, ఆయన అన్న మాటని నేను అంటున్నాను, స్మృతి కన్వర్ట్స్ శృతి ఇంటూ ఏ డెడ్ లెటర్ అని చెప్పాడు రామతీర్థ. ఈ శృతి ఏం చెప్పింది? సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని చెప్పింది. స్మృతి ఏం చేసింది? మనుషుల్ని విడదీసి సమాజాన్ని ముక్కలు చేసి పెట్టింది. ఈ స్మృతి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారు? ఆ శృతిలో లేదు అంటే కల్పిస్తానంటాడు. అలాగే కర్మ సన్యాసం మీద కూడా కొన్ని విధులు వచ్చాయి. ఇవి స్మృతికారుల విధులు, శృతిలో చెప్పలేదు. శృతిలో అయితే సర్వకర్మ సన్యాసం ఉపనిషత్తులలో చెప్పారు. శృతి అయితే సర్వకర్మ సన్యాసాన్ని చెప్పింది. స్మృతికారులు ఏమన్నారంటే, సన్యాసి అయితే సంధ్యావందనం చేయడు, అగ్నిహోత్రం చేయడు, కర్మలు చేయడు కదా. పిల్లల్ని కండు, అదో బెంగ వీళ్ళకి, వివాహం ఉండదు, పిల్లల్ని కండు, సంతాన ప్రాప్తి ఉండదు. ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ వీడు మానేస్తానంటాడు ఏమిటి? ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా ఎవడైనా యంగ్ మ్యాన్ నేను పెళ్లి చేసుకోనంటే కుటుంబం వాళ్ళందరూ చాలా మల్లగుల్లాలు పడిపోతారు, చాలా పరేషాన్ అయిపోతారు. ఎందుకంటే ఆ స్మృతి లక్షణాలన్నీ వాళ్ళ యందు ఉంటాయి, ఆ సంస్కారాలు ఉంటాయి. సో దీని మీద సన్యాసి పొద్దున్నే లేచి ఏం చేస్తాడు? కర్మ చేయాలి అక్కర్లేదు, అగ్నిహోత్రం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, ఏ కర్మ లేదు, సూర్యుడి అర్ఘ్యం అక్కర్లేదు, ఆత్మస్వరూపుడేగా. అయితే ఏం చేస్తాడు? కాళ్ళు టేబుల్ మీద పెట్టుకుని న్యూస్ పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతాడన్నమాట. లేకపోతే వాళ్ళతోటి కబుర్లు పెట్టుకుంటూ కూర్చుంటాడన్నమాట. లేదా నిద్రపోతాడన్నమాట. సూర్యుడు ఉదయిస్తుంటే వీడు నిద్రపోతాడన్నమాట. అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. మరి సన్యాసం అలా చేయొచ్చా అని ఒక లేనిపోని భయాన్ని ఒకదాన్ని లేవనెత్తారు. ఇదో టాపిక్ మామూలు మీకు స్మృతి గ్రంథాల్లో ఈ టాపిక్ వస్తుంది. ఇది ఎంత బలంగా ఉందంటే ఈ టాపిక్ శంకరులు దాన్ని అడ్రస్ చేశారు అని 1-2 చోట్ల అడ్రస్ చేశారు, ఇక్కడ కూడా అడ్రస్ చేస్తున్నారు. దీనికి టాపిక్కి ఒక పేరు ఉంది, యథేష్టాచరణము అని పేరు. అంటే తన ఇచ్చ వచ్చిన రీతిని సన్యాసి ప్రవర్తించును. సన్యాసికి విధి ఉందా? లేదు, కాబట్టి కర్మలు చేయడం. విధి ఎప్పుడైతే లేదో నిషేధం కూడా ఎప్పుడూ లేదు, కాబట్టి సన్యాసికి విధి నిషేధాలు ఉండవు.
అంటే తప్పక చేయదగ్గ పనులు ఉండవు, చేయకూడని పనులు కూడా ఏమీ ఉండవు. ఏదైనా చేయొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, స్త్రీతో సంపర్కం పెట్టుకోవచ్చు, మద్యపానాదులను చేయవచ్చు. చేస్తాడేమో, అలా చేస్తాడేమో, విధి నిషేధాలు లేకపోతే అలా చేస్తాడేమో, అలా చేయడానికి వీలు లేదు అని అనేక స్మృతులు వచ్చేసాయి. జాబాల స్మృతని, పరివ్రాజక స్మృతని, ఈ స్మృతని, ఆ స్మృతని వచ్చేసి ఆ స్మృతులలో యథేష్టాచరణాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేసి పెట్టారు వాళ్ళు. నువ్వు కర్మ సన్యాసం అంటున్నావు, వాడు అకర్త అంటున్నావు, కర్మలు చేయక్కర్లేదు అంటున్నావు, విధి నిషేధాలు వాడికి అప్లై అవ్వవు అంటున్నావు, వాడు యథేష్టాచరణంలో పడిపోతాడేమో, తద్వారా సన్యాసము, బ్రహ్మజ్ఞానము, మోక్షమునకు వెళ్ళవలసిన మనిషి కర్మలను విడిచిపెట్టుట ద్వారా సన్యాసము, యథేష్టాచరణము, నరకములోకి పోతాడేమో చూసుకో అని ఒక బిభీషిక అంటే భయాన్ని పెట్టారు వాళ్ళు. ఈ భయాన్ని శంకరులు ఖండించారు. ఎందుకంటే ఇది ఎలాగంటే వాడు పిహెచ్డీ చేస్తానంటే వీడు పిహెచ్డీ చేస్తే తర్వాత పోస్ట్ డాక్టర్లు అని చెప్పేసి అమెరికా వెళ్ళిపోతాడేమో, పెళ్లి చేసుకోవడానికి టైం ఉండదేమో, మనం పిల్ల వెయిట్ చేస్తుంది, మనం అని భయం ఏదో ఉంటుంది. ఆ రకంగా వీడు సన్యాసంలో వెళ్ళిపోతే కర్మలు చేయకపోతే నరకానికి పోతాడేమో అని ఏదో భయం పెట్టాడు. అమెరికా వెళ్ళిపోతే ఈ అమ్మాయిని పెళ్ళాడు కదా, అక్కడ ఏదైనా అమ్మాయిని పెళ్ళాడతాడేమో, ఏదో భయం. ఈ యథేష్టాచరణం అనే భయము శృతిలో లేదు, ఇది స్మృతికారులు పెట్టిన భయము. దీనికి సమాధానం చెప్పాలి, చెప్తున్నారు. మీకు విషయం అర్థమైపోయింది కదా. యథేష్టాచరణ ప్రాప్తి సన్యాసాది విధౌ కుతః పదార్థాజ్ఞానబుద్ధస్య వాక్యార్థానుభవార్థినః. చూడండి, వీడు సన్యాసంలోకి తెలిసి వచ్చాడా లేకపోతే కపట సన్యాసియా? ఏమీ చదువు సంధ్య లేకుండా, జ్ఞానం లేకుండా సన్యాసం పుచ్చుకుని, సన్యాసంలో ప్రొఫెషన్లో కొంత లాభం ఉంది కనుక డబ్బు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, ఇంకా ఏదో చేయొచ్చు అని అదొక ప్రొఫెషన్గా పెట్టుకుని వచ్చాడా? వస్తే వాడు యథేష్టాచరణలో నువ్వు కావాలన్నా వద్దన్నా వాడు ఎలాగో పడతాడు. వాడి గురించి మేము మాట్లాడాం. వాడు నరకానికి పోతాడు. వీ డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఎందుకంటే ఇండియాలో చదువు లేని వాళ్ళకి 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇల్లిటరేట్ హ్యావ్ 2 ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా ఓపెన్ ఫర్ దామ్. వన్ ఈజ్ పాలిటిక్స్, కౌన్సిలర్గానో ఎమ్మెల్యేగానో అవ్వచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. రెండోది గురువు అయిపోవడం. నామం లేకపోతే విభూతి గట్టిగా పెట్టేసి 2 స్ట్రీములు ఉన్నాయి. నామం స్ట్రీము, అడ్డబొట్టు స్ట్రీము. నీకు దీంట్లో ఏది సూటబుల్లో, నీకు ఎవరు బాగా పరిచయం ఉన్నారో, మీకుండే నెట్వర్క్ ఉంటుంది, దాన్ని బట్టి నీకు ఏది సూటబుల్ అయితే అది పెట్టేసుకుని దాంట్లోకి వెళ్ళిపోతే డబ్బులు సంపాదించుకోవచ్చు, భోగాలను కూడా అనుభవించవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇండియాలో ఉంది. కాబట్టి అటువంటి కపట సన్యాసుల గురించి ఇక్కడ చెప్పట్లేదు. మరి ఇక్కడ మీరు చెప్పేది ఎవరి గురించి? యథార్థమైన సన్యాసికి యథేష్టాచరణం అనే ప్రసక్తియే లేదు అని చెప్తున్నారు. ఓకే. పదార్థాజ్ఞానబుద్ధస్య పదార్థ జగత్తులోని పదార్థములు సత్యములనే అజ్ఞానము నుండి బుద్ధస్య నిద్రలేచిన వానికి. అది ఈ జగత్తులోని పదార్థములు ఇవన్నీ సత్యములు అనేది ఒక పెద్ద అజ్ఞానం. దాని నుంచి నిద్రలేచాడు వీడు. సో యస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే, ఈ విశ్వం అనేది మిథ్య, ఇది ఆత్మ చైతన్య ప్రకాశంలో వివర్తమే తప్ప అది యథార్థం కాదు అని తెలుసుకున్నాడు. అటువంటి వాడి గురించి చెప్తున్నారు ఆయన. ఈ కపట సన్యాసుల గురించి ఆయన చెప్పట్లేదు. కపట సన్యాసుల్లో యథేష్టాచరణం ఉంటుంది. వాడు మన నరకానికి పోతాడో మీరు స్మృతికారులు లెక్కేసుకోండి, వాడి సంగతి ఏమిటో చూసుకోండి. కపట సన్యాసుల గురించి మేము చెప్పాం. యథార్థమైన సన్యాసి వాక్యార్థానుభవార్థినః, ఇది జిజ్ఞాసులు. మొదటి పదము జ్ఞానికి,
జిజ్ఞాసువునకు. శంకర్లు ఏం చేస్తారంటే జ్ఞానికి జిజ్ఞాసువునకు ఇద్దరికి కలిపి వ్యాఖ్యానం చేస్తారు. ఐతరేయంలో కూడా జ్ఞానికి సన్యాసమే, జిజ్ఞాసుకు కూడా సన్యాసమే అని చెప్పారు, ముముక్షోరపి. కాబట్టి వీడు సరే అజ్ఞానం నుంచి నిద్ర లేచిన వాడికి సన్యాసమే ఉంటుంది, ఇంకా మళ్ళీ కర్తృత్వం ఏమీ ఉండదు. ఇంకొకడు ఉన్నాడు, వీడేమిటి, వాక్యము యొక్క అర్థతాత్పర్యమును అనుభవమునకు తెచ్చుకోవాలనే అర్థినః జిజ్ఞాస గలవానికి, అది జ్ఞానికి జిజ్ఞాస గలవానికి వీళ్ళిద్దరికీ కూడా సన్యాసాది విధౌ, సన్యాసము మొదలైన విధియందు, అంటే సన్యాసం చేయమని విధి ఉంది, విధి అంటే బోధ అని అర్థం, అని సందేశము ఒకటి గలదు. విధి శబ్దానికి కర్మ అయితే మ్యాండేట్, జ్ఞానమైతే సందేశమే, సందేశానికే విధి అని పేరు. అలా తీసుకోవచ్చు అర్థం. లేదా స్మృతికారులు ఏదో సన్యాస విధిని చెప్పారు, నారద స్మృతి, జాబాల స్మృతి ఇత్యాది స్మృతులు ఉన్నాయి, దాంట్లో సన్యాసం మీద ఏవేవో విధులు చెప్పారు. ఆదిశబ్దం చేత దండధారణము, కమండల ధారణము ఇలాంటివేవో విధులు చెప్పారు. ఈ విధుల విషయమై ఓకే సన్యాసము మొదలైన విధియందు యథేష్టాచరణ ప్రాప్తి, ఈ సన్యాసి ఇచ్చవచ్చిన రీతిని ప్రవర్తించును అనే ప్రసక్తి, అది ముందు ప్రసక్తం అవ్వాలి. ప్రసక్తమైతే అలా మీరు ప్రవర్తించొద్దండో అని ఒక మ్యాండేట్ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ విధి వచ్చిందిగా, కాబట్టి మరి విధి ఎక్కడి నుంచి తప్పించుకున్నట్టయింది, మళ్ళీ వచ్చింది విధి. విధి ఎందుకు వచ్చింది, వీడి ఇచ్చవచ్చిన రీతిని ప్రవర్తిస్తాడనే ప్రసక్తిని బట్టి విధి వస్తుంది. ఆయన ఏమంటున్నారు, అటువంటి ప్రసక్తియే ఉండదు. ప్రసక్తి కుతః ఎక్కడిది, అటువంటి ప్రసక్తి ఎక్కడిది అసలు లేదన్నారు. అంతే, దానికి దృష్టాంతం తర్వాత చెప్తారు. కాబట్టి సన్యాసి యథేష్టాచరణం చేస్తాడేమో, కాబట్టి ఇప్పుడు వాడిని ఆ యథేష్టాచరణం చేయకుండా వాడిని బిగించాలి, దానికోసం మళ్ళీ కొత్త విధులను వాడి మీద వెయ్యాలి అంటే మళ్ళీ విధులు వచ్చాయి కదా, నువ్వు విధులు లేవని ఎలా అంటావు అని వాళ్ళ యొక్క పూర్వపక్షం, మీమాంస పద్ధతి. దాన్ని త్రోసిపుచ్చినారు. ఎందుకంటే ప్రసక్తి లేకుండా విధి నిషేధాలు ఉండవు, ప్రసక్తం అవ్వాలి. అటువంటి ప్రసక్తి లేదన్నారు. ఆ జ్ఞానము కలిగిన వాడు, ఆ జిజ్ఞాసువు, వీళ్ళిద్దరూ యథేష్టాచరణం చేసే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు నేను మాట చెప్తా, ఓ మంచి బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, ఆయన్ని కళ్ళు కాంపౌండ్లో దింపారనుకోండి, మీరు తీసుకెళ్ళి ఆ మధ్యలో దింపారనుకోండి, దింపి నువ్వు తాగడానికి వీలు లేదు, తాగితే నరకానికి పోతావనే విధి అవసరం అవుతుందండి? అవసరం అవ్వదు. అది సంగతి, అది పరిస్థితి. ఓకే, పదార్థాజ్ఞానబుద్ధస్య, పదార్థములు సత్యమనే అజ్ఞానము నుండి మేల్కాంచిన వానికి వాక్యార్థానుభవార్థినః, మహావాక్య తాత్పర్యము యొక్క అనుభవమును కోరే జిజ్ఞాసువునకు సన్యాసాది విధౌ, సన్యాసము మొదలగు వాటిని విధించే సందర్భమునందు యథేష్టాచరణ ప్రాప్తి, ఈ సన్యాసి ఇచ్చవచ్చిన రీతిని ప్రవర్తించుట అనే 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 ప్రాప్తి కుతః ఎక్కడిది, అనే పరిస్థితి ప్రాప్తమగుట అని అర్థం. అనే పరిస్థితి ప్రాప్తమగుట ఎక్కడిది అంటే నా విద్యతే. కాబట్టి మనం దాన్ని అడ్రస్ చేయనక్కర్లేదు. ఇప్పుడు మీ కుర్రాడు యూనివర్సిటీకి వెళ్తున్నాడు కదా, వాడికి డబ్బులు ఇవ్వకండి, వాడు డబ్బులు వేస్ట్ చేస్తాడేమో అని ఒక తండ్రి గారికి చెప్పారనుకోండి, ఆయన మనస్సులో అనుకుంటాడు, నాకు తెలుసు
వాడు బుద్ధిమంతుడు, వాడు వేస్ట్ చేయడు అని ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. ఇంకో తండ్రికి తెలుసు, వాడికి ఆయన చెప్పక్కర్లేదు ఎవడు, వీడి డబ్బులు ఇస్తే వీడు వేస్ట్ చేస్తాడు రా బాబు అని ఇంకో తండ్రికి తెలుస్తూనే ఉంటుంది. వాడికి ఇచ్చిన డబ్బులు ఎలాగో వాడు వేస్ట్ చేస్తాడు. కాబట్టి ఈ చర్చ అనవసరం. జ్ఞానికి యథేష్టాచరణం అనే చర్చ అనవసరం అని చెప్పారు. దీన్ని తర్వాతి శ్లోకంలో ఇంకొంత వివరిస్తారు. అది రేపు చూద్దాం. శ్లోకం చెప్పి ముగిద్దాం. దీంట్లో అన్వయం చిన్న చిన్న పదాలు అయితే అన్వయం, అన్ని పెద్ద పదాలు కదా. ఒకసారి చెప్పండి అన్వయం. పదార్థాజ్ఞానబుద్ధస్య వాక్యార్థానుభవార్థినః సన్యాసాది విధౌ యథేష్టాచరణ ప్రాప్తి కుతః భవతి న కుతోపి భవతి. అది రెటరిక్ క్వశ్చన్. యథేష్టాచరణ ప్రాప్తి సన్యాసాది విధౌ కుతః పదార్థాజ్ఞానబుద్ధస్య వాక్యార్థానుభవార్థినః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.